హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూరియాసిటీ నెస్ట్. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేటెడ్స్కి, అన్ఎంప్లాయీస్కి అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఆ విధంగానే ఈరోజు మరొక సరికొత్త టాపిక్ తోటైతే మేము ముందుకు రావడం జరిగింది మా క్యూరియాసిటీ నెస్ట్ నుండి. మరి ఆ టాపిక్ ఏంటని గనక చూసుకుంటే మనకందరికీ తెలిసిన విషయమే. మనందరం డైలీ లైఫ్‌లో ఈ యొక్క కార్డ్‌నైతే యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే మనందరికీ తెలిసిన పాన్ కార్డ్. మరి ఈ పాన్ కార్డ్‌ని మనం ఇన్ని రోజులుగా వాడుతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా మన మోడీ గారు సరికొత్త ఫీచర్స్‌తో కొత్త పాన్ కార్డ్‌నైతే తీసుకురాబోతున్నారు. ఆ పాన్ కార్డ్‌లో అయితే డిజిటల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి క్యూఆర్ కోడ్‌తో అయితే ఆ పాన్ కార్డ్ అయితే ఉండబోతుంది. మరి ఈ పాత పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఇది రానున్న రోజుల్లో చెల్లదు. చెల్లగుగాక చెల్లదు. సో, మరి ఇప్పుడు ఈ కొత్త డిజిటల్ పాన్ కార్డ్‌ని ప్రవేశపెట్టడానికి గల కారణాలేంటి? ఈ కారణాలని గనక మనం ఒకసారి చూసుకుంటే, మనం ఇంతకు ముందు గనక ఈ పీఎఫ్ ఏదైతే ఉంటుందో, ఈపీఎఫ్ అనే ఏదైతే ఉందో, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఇంతకు ముందు మనము ఎక్కడైతే పీఎఫ్ ఆఫీస్ ఉంటుందో అక్కడికెళ్ళి మాన్యువల్‌గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలకో, 7 నెలలకో గానీ ఈ అమౌంట్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్‌లో పడడం గానీ, లేదు అంటే మనం ఏదో ఒక కారణం ప్రకారంగా అది రిజెక్ట్ అయిపోయి, మళ్ళీ మనం ఎదురు చూస్తున్న తర్వాత 6 నెలలకి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మన ఇంటికి రిటర్న్ రావడం జరిగేది. సో, అదే విధంగా ఒకవేళ కొంతమందికి ఈ అమౌంట్ అనేది పడ్డ అకౌంట్‌లోకి అది ఒక నెల, ఒక 3 వారాలు, 4 వారాలు చాలా లాంగ్ టైమ్ ప్రాసెస్ ఉండేది. చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ డిజిటల్ 2.0, డిజిటల్ 3.0 పాన్ కార్డ్స్ రాబోతున్నాయో, కొత్త అప్‌గ్రేడేషన్ అండ్ కొత్త ఫీచర్స్‌తో రాబోతున్నాయో, వీటితో అయితే మీ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్‌ని వితిన్ సెకండ్స్‌లో ఇమ్మీడియేట్‌గా మీరు డెబిట్ కార్డ్, మీ యొక్క బ్యాంక్ డెబిట్ కార్డ్‌ని ఈ ఏటీఎంలో పెట్టి ఏ విధంగా అయితే బయటకు తీసుకుంటారో అమౌంట్‌ని, అదే విధంగా మీరు మీ యొక్క కొత్త పాన్ కార్డ్‌ని ఇలా ఏటీఎంలో పెట్టి మీ పిన్ నంబరు, యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు అమౌంట్ అనేది బయటకి వస్తుంది. మరి ఈరోజు అసలు ఈ డిజిటల్ పాన్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? మరి ఈ డిజిటల్ పాన్ కార్డ్‌ని ఎన్ని దఫాలుగా తీసుకురాబోతున్నారు? టోటల్‌గా ఇది ఎన్ని టైప్స్‌లో రాబోతుంది అని గనక చూసుకుంటే, ఇప్పుడు మనం డిజిటల్ 3.0 అండ్ డిజిటల్ 2.0 పాన్ కార్డ్ గురించి పిన్ టు పిన్ ప్రతి డీటెయిల్స్‌ని వదలకుండా డీటెయిల్డ్‌గా, డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మీకు చేయబోతున్నాను. ఇప్పటివరకు గనక మీరు మా క్యూరియాసిటీ నెస్ట్ ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరింత ఇన్ఫర్మేషన్‌ను మీకు అందించేటటువంటి ప్రయత్నంలో మేమెప్పుడు మీకోసం కృషి చేస్తూనే ఉంటాం. ఈ నవంబర్ 27న ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే ఈ పాన్ కార్డ్ 2.0ని విడుదల చేయడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలి అంటే మన పాత పాన్ కార్డ్‌కి అప్‌గ్రేడేషనే ఈ పాన్ కార్డ్ 2.0. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మన దగ్గరున్న పాన్ కార్డు ప్లస్ టాన్ కార్డు ఈ రెండిటి కలయికే ఈ యొక్క డిజిటల్ 2.0 పాన్ కార్డ్. దీనివల్ల టాక్స్ పేయర్‌కి మరింత సులభంగా టాక్స్‌ని పే చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలాజికల్ అప్‌గ్రేడేషన్ ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి. సో, చాలా వరకు పని ఇప్పుడైతే రానున్న రోజుల్లో అయితే ఈజీ కాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గనక చూసుకుంటే మనము పాన్ కార్డ్‌ని మనం జేబులో క్యారీ చేయడం గానీ, లేదంటే జిరాక్స్ కాపీని గానీ, ఏదైనా అప్లికేషన్‌కి అప్లై చేస్తున్నప్పుడు గానీ, లేదంటే జేబులో పెట్టుకొని తిరగడం కానీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ 2.0 అప్‌గ్రేడేషన్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో దీంట్లో ఒక డిజిటల్ క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి మనం ఎక్కడైనా సరే వితిన్ సెకండ్స్‌లో మనం ఈ యొక్క పాన్ కార్డ్‌ని ఏ అప్లికేషన్‌కి కావాలన్నా, ఏ రిజిస్ట్రేషన్‌కి కావాలన్నా అటాచ్ చేసుకోవచ్చు.
మనం ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయగానే ఫోటో తీసుకొని అంటే మనం ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్‌ని ఫోటో తీసుకొని గాని, లేదంటే మన కెమెరా ముందు స్కానర్ డివైస్‌తో గాని స్కాన్ చేయగానే వెంటనే ఈ పాన్ కార్డ్‌లో మనము ఏదైతే డీటెయిల్స్‌ని పొందుపరిచామో మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్‌నైతే సమాచారాన్నైతే ఈ డిజిటల్ పాన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ఇక నుంచి పాన్ కార్డ్ నెంబర్ చెప్పడం గానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం గానీ, టైప్ చేయడం గానీ చేయాల్సిన పని ఉండదు. ఈ పాన్ కార్డ్‌తో మీరు డైరెక్ట్ ఇలాగ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే మీకు సంబంధించిన సమాచారం మొత్తం అక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఈ పాన్ కార్డ్‌ని ప్రతి ఒక్కరు తీసుకోవాలా? లేదు అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఈ యొక్క పాన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలా అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. ఎవరికైతే పాత పాన్ కార్డ్ ఉందో ఆ పాన్ కార్డ్‌కి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్స్‌పైరీ డేట్‌ను కేటాయించలేదు. సో, అప్పటి వరకు మీ యొక్క పాత పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ అనేది చెల్లుతుంది. ప్రస్తుతానికైతే మీరు మీ పాత పాన్ కార్డ్‌ని ఏ అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌కైనా అటాచ్ చేసి వాడుకోవచ్చు. మరి ఈ 2.0 డిజిటల్ కార్డ్ ఎవరికొస్తుంది అంటే కొత్తగా ఇప్పటి వరకు ఎవరికైతే పాన్ కార్డ్ లేదో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. పాత పాన్ కార్డ్ అనేది ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఒక డేట్‌ని అనౌన్స్ చేయలేదు. సో, అప్పటి వరకు ఈ పాత పాన్ కార్డ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. మనకి చెల్లుతుంది. అదేవిధంగా ఈ పాత పాన్ కార్డ్‌కి అప్‌గ్రేడేషన్ కావాలంటే మనము చేసుకోవచ్చు. అదేవిధంగా సో, కేంద్ర ప్రభుత్వం అయితే రానున్న రోజుల్లో చాలా సర్వీసులనైతే అప్‌గ్రేడ్ చేయబోతా ఉంది. మన ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆ సర్వీసులను అప్‌గ్రేడ్ చేస్తుందో ఆ సర్వీసులకు తగ్గట్టుగా మనం కూడా అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. మనం గనక ఈ యొక్క అప్‌గ్రేడ్‌కి తగ్గట్టుగా మనం కూడా మనల్ని అప్‌గ్రేడ్ చేసుకోకపోతే చాలా జాబులను చాలా వరకు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు మనము ఓన్లీ పాన్ కార్డ్ 2.0, 3.0 గురించే మాట్లాడుకున్నాం. కానీ మనము ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ 3.0 అప్‌గ్రేడేషన్ గురించి కూడా ఈ ప్రోగ్రామ్‌లో చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ 3.0 ఈపీఎఫ్‌కి సంబంధించి కూడా కొత్త అప్‌గ్రేడేషన్ అయితే తీసుకురాబోతా ఉంది. దాని గురించి కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో, మనము ప్రభుత్వం ఏ విధంగా అయితే అప్‌గ్రేడ్ అవుతుందో అదే విధంగా మనం కూడా అప్‌గ్రేడ్ కావాలని చెప్పుకున్నట్టుగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని బిజినెస్ స్కీములను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జాబ్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, మరి ఏ డేట్‌న ఏ సంవత్సరం ఏం జాబ్స్ రాబోతున్నాయి, కొత్తగా ఏం జాబ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి సర్వీసులలో ఎలాంటి అప్‌గ్రేడ్స్‌ను తీసుకువస్తుంది అన్న విషయాలను గనక మనం తెలుసుకోకపోతే మనము ఆ అప్‌గ్రేడ్‌కి తగ్గట్టుగా మనం లేకుండా ఉంటే మన అప్లికేషన్ ఫార్మ్స్‌ని గనక అప్‌గ్రేడ్ చేసుకోకపోతే మన డీటెయిల్స్‌ని గనక అప్‌గ్రేడ్ చేసుకోకపోతే మనము ఆ యొక్క సర్వీసులకి అనర్హత వేటును పొందడం జరుగుతుంది. అదేవిధంగా మనము చాలా వరకు ఆ యొక్క ఏదైతే స్కీములు ఉన్నాయో వాటిని కోల్పోవడం జరుగుతుంది. సో, ప్రభుత్వం ఏ విధంగా అయితే అప్‌గ్రేడ్ అవుతుందో మనం కూడా అదే విధంగా అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మార్కెట్‌లో గనక చూసుకుంటే ట్రెండింగ్‌లో మనకి ఇప్పుడు ఏదుంది అని గనక చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏఐ అనేది చాలా బూమింగ్‌లో ఉంది. ఈ ఏఐ చాలా జాబ్స్‌ని అంటే చాలా సాఫ్ట్‌వేర్ జాబ్స్ కానీ, లేదంటే ఏదైనా ఆఫీస్ జాబ్స్ కానీ, లేదంటే ఇంకే స్కిల్‌కి ఎడిటింగ్ జాబ్స్ కానీ, ఇంకా రకరకాల గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ గానీ, ఇలాంటి జాబ్‌నైనా గానీ ఈ ఏఐ అనేది రానున్న రోజుల్లో ఫిలప్ చేయబోతుంది. సో, చాలా వరకు చాలామంది ఈ ఏఐ వల్ల తమ జాబ్స్‌ని కోల్పోబోతున్నారు. ఇప్పటికే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్‌లో అయితే చాలామంది జాబ్స్‌ని కోల్పోవడం జరిగింది. సో, ఇప్పుడు ఏఐ అప్‌గ్రేడ్ అనేది కొత్తగా మార్కెట్‌లో బూమింగ్‌లో ఉంది కాబట్టి మీ బిజినెస్ స్కిల్స్ కోసమైనా లేదంటే ఇంకా ఏ యొక్క స్కీమ్‌కు సంబంధించి అయినా
ప్రతి అప్‌గ్రేడేషన్‌ని ఈ యొక్క ఏఐ ద్వారా మనం చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఈ ఏఐని నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్‌లో చాలా లాభాలను పొందుతారు. ఒకవేళ మీరు గనక ఏఐ అనే స్కిల్‌ను నేర్చుకోకపోతే రానున్న రోజుల్లో చాలా కష్టాలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. సో, ఇప్పుడు మనం ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ 3.0 అప్‌గ్రేడేషన్ గురించి ఇప్పుడు మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇప్పుడు ఈ పీఎఫ్ అనేది ఎవరికి వస్తుంది అని గనుక చూసుకుంటే, ఈ పీఎఫ్ అనేది ఎంప్లాయీస్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైనా కంపెనీ కావచ్చు, లేదు అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు, లేదు అంటే ఏదైనా షోరూమ్ కావచ్చు. అది ఏ బిజినెస్ అయినా సరే, ఎలాంటి ఆఫీస్ అయినా సరే, అందులో గనక 20+ పైన 20 మందికి పైగా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈపీఎఫ్ఓకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఈపీఎఫ్ఓనే మన పీఎఫ్‌ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ ఈపీఎఫ్ఓనే మన పీఎఫ్‌ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో, మనకి ఈ పీఎఫ్ అనేది ఎలా కట్ అవుతుంది? అదే విధంగా మనం దీన్ని ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవచ్చు? అదే విధంగా ఈపీఎఫ్ఓ తోటి మనము రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ కూడా ఎలా పొందవచ్చు అనే వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. జనరల్‌గా మన జీతం నుండి పీఎఫ్ ఎలా కట్ అవుతుంది అని గనక చూసుకుంటే, మన జీతంలో డీఏ ప్లస్ సాలరీ 2 కలిపి ఉంటాయి. డీఏ అంటే మనకి వచ్చేటటువంటి అలవెన్స్ అన్నమాట. సో, ఈ డీఏ ప్లస్ మన సాలరీ గనక 10,000 ఉంటే ఈ రెండిటిని కలిపి ఈ రెండిటిలో 12% అంటే 1200 ఏదైతే ఉంటుందో అది ఈ పీఎఫ్‌కి కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రమ్ ద ఎంప్లాయర్ నుంచి 12% అదే విధంగా ఎవరైతే ఎంప్లాయీ సాలరీ ఉందో ఎంప్లాయీ సాలరీ నుంచి 12% కట్ అయ్యి ఈ పీఎఫ్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఎంప్లాయర్ అంటే మనకి ఎవరైతే జాబ్‌నిచ్చారో అతను 12%ని తన జీతంతో పాటు మన అలవెన్స్‌ని 12% యాడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మన సాలరీ ఏదైతే ఉందో ఆ సాలరీ నుంచి 12% కట్ అయ్యి అంటే ఈ 1200 అనేది కట్ అయ్యి ఈ యొక్క పీఎఫ్‌కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, మన బేసిక్ ప్లస్ డీఏలో 12% అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ రెండిటి మొత్తం కలిపి మన ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్‌లో అయితే యాడ్ కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మన సాలరీ నుంచి 12% కట్ అయింది. అదే విధంగా ఎంప్లాయర్ ఎవరైతే మనల్ని హైర్ చేసుకున్నాడో తను కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది 12% అనేది. ఈ 2 యాడ్ కావడంతో పాటు ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మనకి కొంత వడ్డీని ఇవ్వడం జరుగుతుంది. ఈ వడ్డీ గనక ఎంతో ఉంటుంది అని గనక చూసుకుంటే 8.25%, 8.25% అనేది ఈ ఈపీఎఫ్ వాళ్ళు మనకి వడ్డీగా ఇంట్రెస్ట్ కింద మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఎంతైతే ఈ యొక్క డబ్బుని ఈపీఎఫ్‌లో జమ చేస్తున్నామో ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రొవిడెంట్ ఫండ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అదే విధంగా మనము దీన్ని ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవచ్చు అనే వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈపీఎఫ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ మరియు ఇంకొకటి ఈపీఎస్ అంటారు. అంటే ఇది ఈ ఎంప్లాయీ ప్రొవిడెంట్ పెన్షన్ స్కీమ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం 3% అయితే మనము ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎంప్లాయర్ మనల్ని ఎవరైతే హైర్ చేసుకున్నారో ఎంప్లాయర్ కూడా తను కొంత కాంట్రిబ్యూట్ చేసి 8.5%ని ఈ అమౌంట్‌కి యాడ్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ 1200 ప్లస్ ఈ 3.5% ఇంట్రెస్ట్ ఏదైతే జనరేట్ అయ్యిందో ఈ యొక్క టోటల్ మొత్తాన్ని మనము 2 రకాలుగా విత్‌డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈపీఎఫ్‌లో గనక మనము అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవాలంటే టెన్యూర్ అనేది ఎవరైనా సరే ఒక 55 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత వీళ్ళు అందులో ఉన్న మొత్తాన్ని అందులో ఎంత అయితే డబ్బు జమైందో ఆ డబ్బుననేది విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెన్షన్ స్కీమ్‌లో గనుక చూసుకుంటే ఈ పెన్షన్ అనేది మీరు ఎప్పుడైతే రిటైర్ అయితారో అప్పటి నుంచి మీ యొక్క ఏదైతే అమౌంట్ జనరేట్ అయ్యిందో దాంట్లో కొంత పర్సెంటేజ్‌ని అంటే నెలవారీగా డివైడ్ చేసి ఆ యొక్క పర్సెంటేజ్‌ని మీకు నెల చొప్పున మీ అకౌంట్‌లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, మరి ఈ ఈపీఎఫ్‌ని ఏ విధంగా విత్‌డ్రా చేసుకుంటారు అని గనుక చూసుకుంటే, ఒకవేళ మీరు ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండి, ఒక నెల లేదా 2 నెలలు గనక గ్యాప్ వచ్చినట్టయితే మీరు
మీ యొక్క ఏదైతే జమ అయిందో ఆ అమౌంట్ నుంచి 75% అనేది మీరు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు గనక మోర్ దెన్ 2 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ వచ్చినా, లేదు అంతకన్నా ఇంకా డబల్ వస్తే మీరు 100% టోటల్ మీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని మీ యొక్క ఈపీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో, మనకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. మీరు పీఎఫ్ అనేది కడుతూ ఉన్నారు. మీ సాలరీ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంది. కానీ మీరు ఇంకా ఆ యొక్క కంపెనీని వదిలిపెట్టలేదు. దాంట్లోనే జాబ్ చేస్తూ ఉన్నారు. కానీ మీకు అత్యవసరంగా డబ్బు అవసరం పడింది. మరి అలాంటి టైం గనుక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈ డబ్బుని మేము బయటకి తీసుకోవచ్చా అని మీకో డౌట్ రావచ్చు. యెస్. మీరు మీరు ఎంతైతే అమౌంట్ డబ్బుని అక్కడ యాడ్ చేశారో దాంట్లో మీరు కొంత డబ్బుని అంటే ఒక 50% అమౌంట్‌ని మీరైతే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఎలాంటి అవసరాలకి ఈ యొక్క మనీ విత్‌డ్రా అనేది వర్తిస్తుంది. పీఎఫ్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చని గనక మనం ఒకసారి పరిశీలిస్తే, ఫర్ సపోజ్ మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. సో, మీకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే వెంటనే మీరు ఈ యొక్క ఈ యొక్క పీపీఎఫ్ఓకి అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని మీ డబ్బుని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదు, మీరు ఏదైనా ఒక హోమ్ లోన్‌లో ఇల్లు తీసుకున్నారు. దానికి డౌన్ పేమెంట్ కట్టాలి. అలాంటి సందర్భాలలో కూడా మీరు ఈ యొక్క ఈపీఎఫ్‌కి అప్లై చేసుకొని అందులో నుంచి కొంత అమౌంట్‌ని మీరు విత్‌డ్రా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అదే విధంగా మీ ఇంట్లో అనుకోకుండా పెళ్లి లాంటి శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. వెడ్డింగ్ శుభకార్యం కోసం మీరు ఈ డబ్బుని అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని మీరు డబ్బుని అనేది విత్‌డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఈపీఎఫ్ఓ విత్‌డ్రా చేసుకోవడానికి ఎక్కడ రిజిస్టర్ కావాలి? అదేవిధంగా కొత్త అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని గనక చూసుకుంటే, మీరు ఆన్‌లైన్‌లో గనక వెళ్ళి గూగుల్‌లో గనక యూఏఎన్ అని టైప్ చేసినట్టయితే మీకు ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఏదైతే మీ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ యూఏఎన్ నెంబర్ ఉందో ఆ నెంబర్‌ని ఎంటర్ చేసి దాని కింద మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్‌ని గనక ఎంటర్ చేసినట్టయితే మీ పీఎఫ్‌కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా మీకు ఎప్పటివరకు టెన్యూర్ ఉంది, అదేవిధంగా మీకు ఎంత పెన్షన్ వస్తుంది, ఎంత డబ్బు యాడ్ అవుతుందనే పూర్తి వివరాలను మీరు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మీ యొక్క ప్రొవిడెంట్ ఫండ్‌లో మీరు ఏదైతే డబ్బుని జమ చేసుకున్నారో ఆ డబ్బుని మీరు విత్‌డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇప్పటివరకు మీరు మా వీడియోని ఆదరిస్తున్నారంటే మా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందనైతే మేము భావిస్తున్నాం. సో, మీకు మరిన్ని వివరాలు, మరింత ఇన్ఫర్మేషన్ గనక మేము అందించాలంటే మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్టయితే మేము ఇంకా మున్ముందు మరికొన్ని కొత్త ఇన్ఫర్మేషన్‌లతోనైతే మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో, మీరు చేయవలసింది చాలా సింపుల్ పని. మా ఛానల్ ఇప్పటివరకు గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీ ఫాలోవర్స్‌కి కూడా ఈ యొక్క లింక్‌ని షేర్ చేయండి.